అంటే ప్రస్తుతం నాకు రాయలసీమ వైపు ఇంప్రూవ్మెంట్ లేదు. సీఎం చంద్రబాబు ఉండడం వల్ల మ్యాక్సిమం ఇప్పుడు జగన్ వస్తే రాయలసీమ సపోర్ట్ ఉంటుందని చెప్పేసి నేను జగన్కే వేయాలనుకుంటున్నాను. మార్పు ఉంటే బాగుంటుంది. ఎవరు వచ్చినా ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం అబద్ధాలు చెప్తుంది కదా. అన్ని సెంట్రల్ గవర్నమెంట్ నిధులు కూడా కాసు కూడా తీసుకోలేదని చెప్తుంది. ప్రస్తుతానికి ఈయన నమ్మినారు ఏదో చేస్తాడని, ఆయన ఏమి చేయలేకపోయినాడు. రాష్ట్రానికి దాదాపుగా 2,32,00,000 కోట్లు అప్పు ప్రజలపైన భారం మోపినాడు. అంటే మార్పు అనేది సహజంగా మారాల, లేకపోతే ఈయనకు వస్తే ఇంకా అహంకారం పెరిగిపోతుంది. నాకు వస్తే ఇంకా పూర్తిగా ఇంకా రాష్ట్రం ప్రజలపైన అప్పులు భారం పడిపోతుంది. మార్పు అనేది సహజంగా మార్పు వస్తే జనాలు ఓటర్లు సామాన్యులు కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు సామాన్యులు కాదు ఇల్లు అనే సంకేతం ప్రజల్లో పోతుంది. 100% అబద్ధాలు అంతా అక్కడ అవి కట్టిస్తాను ఇవి కట్టిస్తాను ఏమీ లేకుంటుంది. ప్రస్తుతానికి మన నియోజకవర్గం తీసుకోండి, గుండెవల ప్రాజెక్టు కానీ పులికనం ప్రాజెక్టు కానీ ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నాయి. కానీ అవి చేస్తాను ఇవి చేస్తానని ప్రజల్లో భ్రమలు కల్పిస్తున్నారు అంతే. అంతేందుకు మన ఆడపడుచులకి అది డోక్రా మహిళలు రుణాలు వచ్చిన రద్దు చేస్తానన్నారు. లాస్ట్కి ఇప్పుడు ఏం చేస్తున్నాడు, అది ఎలక్షన్ వస్తున్న కాబట్టి జిమ్మిక్కుతో అది కూడా 10,000 ఇస్తూ 10,000 కూడా అది 3 విడతలు 4 విడతలు అంటాడు. ఎంప్లాయీస్కి తీసుకోండి, ఎంప్లాయీస్కి 1% డిఏ అంటే 3 డిఏలు పెండింగ్ ఉన్నాయి. 1% డిఏ ఇచ్చేదానికి కూడా 3 విడతలు దాన్ని చేసుకుంటున్నాడు. ఇప్పుడు పిఆర్సీ కమిషన్ వేస్తానని చెప్పేసి కమిషన్ వేసి 3 నెలలు అయింది. ఐఆర్ ఇప్పుడు ప్రకటిస్తూ తర్వాత ప్రకటించింది కూడా ఇవ్వకపోగా మరి దాన్ని జూన్లో అమలు చేస్తానంటున్నాడు. ఆయన ఇప్పుడు ఇచ్చిన హామీలే సరిగ్గా నెరవేరలేకపోయినాడు. కొత్త హామీలను ఏమి సాధించగలుగుతాడు? విద్యార్థులకి డిఎస్సి డిఎస్సి వేసినాడు అంతే. నిరుద్యోగులు దాదాపు 2 లక్షలు 3 లక్షల ఖాళీలు మన రాష్ట్రంలో అలాగే ఉన్నాయి. మళ్ళా కియో మోటార్ అంటాడు, ఆ మోటార్ అంటాడు, ఈ మోటార్ అంటాడు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందిందంటాడు, మరి ఒక పక్క ఆంధ్రప్రదేశ్లో డబ్బులు లేవంటాడు. అభివృద్ధి చెందిందంటాడు, మళ్ళీ డబ్బులు లేవంటాడు. మళ్ళీ అనంతపురంలో కియా మోటార్కి ఎంతమంది స్థానికులు ఉద్యోగస్తులు తీసుకున్నారు, మనకి వచ్చిన దాంట్లో ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి, ఇవన్నీ శ్వేతపత్రం రిలీజ్ చేయాలి. మొత్తం మీద ఈ గడిచిన 6 నెలల నుంచి సెంట్రల్ గవర్నమెంట్ పైన ధర్మ పోరాట దీక్షలని ఆ దీక్షలని చెప్పి కోట్లాది కోట్లు దుర్వినియోగం చేస్తున్నారు. అదే కాకుండా మరి మనకి అది సింగపూర్కి పోనీకి దీనికి కోట్లలో దుర్వినియోగం చేస్తున్నారు. ఇవన్నీ ప్రభుత్వ ధనం దుర్వినియోగం అయినట్లే కదా. అదే ఏదో ఇండస్ట్రియల్ ప్రకారం ఏదైనా ఇస్తే కూడా 4 ఉద్యోగస్తులకి ఉపయోగపడుతుంది కదా. అట్లా కాకుండా ఊరికినే ఏదో కాలక్షేపం చేస్తున్నాడు అంతే. జనాల్లో ప్రచార ఆర్భాటం చేస్తున్నాడు, కానీ జనాలు తెలుసుకుంటున్నారు ఇది వాస్తవంగా ఆచరణ చేస్తున్నారా లేకపోతే డ్రామాలు ఆడుతున్నారని జనాలు తొందరలో నిర్ణయిస్తారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.